హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మన మొబైల్లో ఉన్న డిజైన్ని ట్రేసింగ్ పేపర్ పైన కానీ మామూలు పేపర్ పైన కానీ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో ట్రేసింగ్ పేపర్ తీసుకున్నట్లయితే మనకి ట్రేసింగ్ పేపర్ వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది, ఇలా అదర్ సైడ్ ఏమో షైనింగ్ ఉండదన్నమాట. షైనింగ్ ఉన్న వైపు డ్రా చేయకుండా మనం షైనింగ్ లేని వైపు డ్రా చేసుకోవాలి. సో షైనింగ్ ఉన్న వైపు కిందికి మొబైల్ వైపు పెట్టేసి షైనింగ్ లేని పార్ట్ ఏమో పైకి వచ్చేటట్లుగా ఇలా మొబైల్ పైన ప్లేస్ చేయాలి. సో ఈ విధంగా ప్రాపర్గా ప్లేస్ చేసిన తర్వాత మార్కర్ కానీ లేదా జెల్ పెన్ కానీ లేదా పెన్సిల్తో అయినా ట్రేస్ చేసుకోవాలి. నేనైతే జెల్ పెన్ తీసుకుంటున్నాను. సో ఇలా ప్రాపర్గా ప్లేస్ చేసిన తర్వాత ట్రేసింగ్ అనేది చేసుకోవాలి. సో మామూలుగా మనం ఇలా మొబైల్లో నుండి డిజైన్ని ట్రేసింగ్ చేసుకునేటప్పుడు స్క్రీన్ అనేది మనకి అటు ఇటు కదులుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి డిజైన్ అనేది సరిగా రాదన్నమాట. సో అది కదలకుండా ఉండాలంటే ఒక యాప్ ఉందండి. సో అది పేపర్ కాపీ అనే యాప్. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అసలు ఆ యాప్ మనం లాక్ వేసామనుకోండి, ఇక ఆ డిజైన్ అనేది స్క్రీన్ అనేది ఎటు కదలదన్నమాట. మనం డిజైన్ మొత్తం వేసుకునే వరకు అలానే ఉండిపోతుంది. సో మనకి చాలా ఈజీ అయిపోతుంది ట్రేసింగ్ అనేది. ఇది బిగినర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఈవెన్ మనకి చైన్ స్టిచ్ వచ్చిన తర్వాత కూడా ఇలా చిన్న చిన్న డిజైన్ అనేది డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇలా ట్రేస్ చేసుకోవాలి. ఇలా ట్రేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్లాత్ పైకి ఈ డిజైన్ అనేది తీసుకురావడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఈ ట్రేసింగ్ పేపర్ పైన హోల్స్ పెట్టి ట్రేసింగ్ పౌడర్తో ట్రేసింగ్ చేసుకోవడం, ఇంకొక మెథడ్ వచ్చేసి కార్బన్ పేపర్తో ట్రేసింగ్ చేసుకోవడం అన్నమాట. 2 మెథడ్స్. సో ఇలా మనం ట్రేసింగ్ చేసుకోవాలి. అలా మనకి డిజైన్ అనేది కదలకుండా ఉండాలంటే ఇలా పేపర్ కాపీ అనే యాప్ని అయితే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్కి సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే గాట్ ఇట్ అనాలి. గాట్ ఇట్ అన్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అప్పుడు మనం ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని క్రాప్ చేసుకోవాలి. ఏ సైజులో కావాలో ఆ సైజులో క్రాప్ చేసుకోవాలి. ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదండి, ఆ లాక్ సింబల్ని ప్రెస్ చేస్తే లాక్ పడిపోతుంది. ఇక మనం డిజైన్ అనేది వేసుకోవచ్చు. అసలు ఈ డిజైన్ ఈ స్క్రీన్ అసలు కదలదన్నమాట. సో అంతే అండి, ఈజీ. నేను వేశాను కదా, ముందు చూపించాను కదండి ఎలా వేశానో, అంతే అండి. ఈ డిజైన్ అనేది ఆరిపోయేంత వరకు మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ఆరిపోయిన తర్వాత హోల్స్ పెట్టుకోవడం కానీ లేదా కార్బన్ పేపర్తో క్లాత్ పైకి కన్వర్ట్ చేసుకోవడం కానీ చేయాలి. ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.